ఇప్పుడు మనం బీట్రూట్ రసం చేసుకుందాము. ఇందాక తెలగపిండి పప్పు చేసాం కదా, దానికి కాంబినేషన్. ఎప్పుడు మీకు కాంబినేషన్సే పెడుతున్నాను నేను. అంటే ఇలా తింటే బాగుంటుందని కాదు, ఇలా కూడా ట్రై చేయండి అని. సో ఒక బీట్రూట్ తీసుకున్నాము. సో కరివేపాకు, కొత్తిమీర తీసుకున్నాను. సో ఈ 3 మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. కొంచెం వాటర్ వేసుకోండి, ఎక్కువ వేసుకోకూడదు, మళ్ళీ అటు ఇటు చిమ్మేస్తుంది. అలా మంచిగా పేస్ట్ మంచిగా వస్తుంది. ఇప్పుడు ఈ పేస్ట్లో మనకి బీట్రూట్, కరివేపాకు, కొత్తిమీర అన్నీ మిక్స్ అయిపోయి ఉన్నాయి. మనకు పిల్లలు పక్కకి ఏరి పక్కన పెట్టాల్సింది ఏమీ లేదు. సో ఇదంతా ఒక బౌల్లో వేసుకోండి. బౌల్లో వేసుకొని ఇందులోనే కొంచెం మిక్సీలోనే వాటర్ వేసేసుకొని ఇది కూడా గిన్నెలో వేసేసుకోండి. ఇలా హాఫ్ గిన్నె నిండితే సరిపోతుంది. సో ఇదేంటి, ఈ మిక్చర్ ఏంటంటే, ఇప్పుడు మిక్సీ చేసుకున్న బీట్రూట్, కొత్తిమీర, కరివేపాకులో కొంచెం వాటర్ వేసుకున్నాం అంతే. ఈ గిన్నెలో హాఫ్ గిన్నె వాటర్ పోసుకొని ఇలా పెట్టుకున్నాను. ఇందులో మీరు పసుపు ఇందాక మనం షార్ట్స్లో నేను రసం పొడి చేసి పెట్టాను. అది రసం పొడి ఒక 3, ఈ చిన్న స్పూన్ చూడాలి, ఈ చిన్న స్పూన్తో నేను 3 వేసుకుంటున్నాను. మీ ఇష్టం, అది మీ ఘాటు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. నెక్స్ట్ సాల్ట్ రుచికి తగినంత, ఒక స్పూన్ అనుకోండి, తర్వాత చూసుకుని వేసుకోవాలి. ఎక్కువ సాల్ట్ తినకూడదని చెప్తున్నారు కదా ఈ జనరేషన్. సో నెక్స్ట్ కొంచెం షుగర్. ఈ షుగర్ ప్లేస్లో మీరు బెల్లం పొడి వేసుకోండి. నేను షుగర్ వేసుకుంటున్నాను. సో నెక్స్ట్ లాస్ట్ చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు చూసారు కదా, ఇంత వేసేయండి. ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టి ఒక బాయిల్ వచ్చేంత వరకు మొత్తము బాయిల్ చేసుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు, ఇలా ఒక పొంగు వచ్చినప్పుడు ఆనియన్స్ వేసుకోండి. కొంచెం ఆనియన్స్, కొత్తిమీర వేసేయండి. ఓకే, సో రైట్. ఇప్పుడు దీని తర్వాత ఒక 2 మరుగులు వచ్చిన తర్వాత పోపు పెట్టుకోవాలి. మనం పోపుకి కావాల్సినవి ఏంటో చూపిస్తాను. ఇలా రండి. పోపుకి ఇవి రెడీ పెట్టుకోండి. లోపు మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, అంతే, చాలు, సరిపోతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనకి ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎప్పుడైనా ఏం చెప్పాలి, లాస్ట్లో వేడెక్కాక ఇంగువ వేసుకోవాలి. మంచిగా అంతా చుట్టుపట్లాడింది కదా, ఒక రౌండ్ ఇలా తిప్పుకోండి. దూరం నుంచి తిప్పుకొని, ఎండుమిరపకాయలు అవి ఎక్కలేదు, ఎందుకంటే ఆల్రెడీ అన్నీ చారుపొళ్ళు ఉన్నాయి మనకి. అంతే, ఇది తీసుకెళ్ళి మనకి రసంలో పైనుంచి. ఇప్పుడు ఒక పొంగు వచ్చిన తర్వాత కట్టేసుకోవడమే. ఇదివే ఈ పోపులు పెట్టి చూసారా ఎంత బాగుందో, చాలా యాంటిక్ పీస్ లాగా. ఇది బ్రాస్ది. ఇందులో ఇలాగా ఇన్ని బౌల్స్ వస్తాయి. ఇది తణుకు దగ్గర నుంచి, అజ్జరమైన ప్లేస్ నుంచి మా మదర్ నాకు గిఫ్ట్ ఇచ్చారు. సో చాలా నచ్చిన పీస్.